హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో బుధవారం రోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేసి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఆర్పీఎస్ రజతోత్సవాల కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సోతూరి వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 7న జరగబోయే కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పొలుమారి బాలస్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు సుమన్ కుమార్, హనుమకొండ జిల్లా కన్వీనర్ పొలిమేర గోపి, జిల్లా కార్యదర్శి గంగారపు యశ్వంత్, సాతూరి కోమల, రాష్ట్ర కార్యదర్శి చిలుక రాజేష్, జిల్లా నాయకులు దూడపాక కలక్క, ఎంఎంఎస్ నాయకులు రాజు, రేణిగుంట్ల సాంబయ్య, కడారి రాజారాం, బొక్క రాజు, సాతూరి రాజమౌళి మరియు తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జూలై 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఆవిర్భవించి వచ్చే నెల జూలై 7వ తారీఖు వరకు 30 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో వేలాది మంది మాదిగలతోటి రజతోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉన్నది. ఈ రజతోత్సవాల కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు భారతదేశం నలుమూలల షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవకాశాలు ఉండాలనే డిమాండ్ మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక రకాలుగా అనేక సమస్యల మీద గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. చాలా సమస్యలు చేసినాం. అదేవిధంగా అన్ని వర్గాల మద్దతుతోటి, అన్ని సంఘాల మద్దతుతోటి, అన్ని రాజకీయాల పార్టీల మద్దతుతోటి ఇప్పటి వరకు వర్గీకరణ డిమాండ్ మీదనే పోరాటం చేస్తూనే ఉన్నాం. వర్గీకరణ అంశాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం మీదనే ఇంకా మేము కొనసాగించవలసి వస్తుంది. తప్పకుండా వర్గీకరణ అయ్యేంత వరకు విశ్రమించేది లేదు. అందులో భాగంగానే రజతోత్సవాల కార్యక్రమాన్ని జూలై 7వ తారీఖు నాడు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం కనుక మాదిగ దండోర ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సీనియర్లు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తమ వంతుగా తమ శక్తిని ధారపోసినటువంటి నాయకత్వాన్ని సన్మానించడం జరుగుతుంది. కనుక హన్మకొండ జిల్లా నుంచి విద్యార్థులు, మేధావులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రజతోత్సవాల కార్యక్రమానికి అధిక సంఖ్యలో రవీంద్ర భారతి తరలి రావాలని హనుమకొండ జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాతూరి వెంకన్న మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్కతుర్తి.